బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14వ వారంలో ఎలిమినేషన్ లో భాగంగా, అందులోనూ డబుల్ ఎలిమినేషన్. కానీ మొదటి ఎలిమినేషన్ లో భాగంగా సుమన్ శెట్టిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇక సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించిన శివాజీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. సుమన్ అన్న టాప్ 5 లో ఉంటాననుకున్నావా, లేకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావని ఊహించావంటే నేను అస్సలు ఊహించలేదు. నేను ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాను అని అనుకున్నాను. కానీ అనూహ్యంగా నన్ను ఎందుకు ఎలిమినేషన్ చేశారనేది ఇప్పుడు కూడా అయోమయంలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి బిగ్ బాస్ బజ్ లో. ఇక ఇందులో భాగంగానే మరి ముందుగా నీకు ఎంతో ఆప్తుడైన భరణి కోసం ఏం చెప్తావు అంటే, నిజంగా బిగ్ బాస్ హౌస్ లో జెన్యూన్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది భరణి అనే చెప్తాను. ఎందుకు అంటే భరణి అన్న చాలా మంచోడు. ముఖ్యంగా నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాను అంటే దానికి కారణం భరణి అన్న ఇచ్చే బూస్టే. చాలా మంది అనుకుంటారు భరణి అన్న గేమ్ ఆడడని, అలాగే అసలు కామెడీ కూడా చెయ్యడని. నిజానికి చెప్పాలి అంటే భరణి అన్న చేసే కామెడీ కానీ, భరణి అన్న ఆడాలనుకుంటే టాస్కుల్లో కానీ ఎవరు కూడా ఆయన ముందు సరిపోరు అంటూ ఈ సీజన్ 9 లో టాప్ 5 కంటెస్టెంట్ లో భరణి అన్న ఖచ్చితంగా ఉంటాడు అంటూ సుమన్ శెట్టి బిగ్ బాస్ బజ్ లో చెప్పుకొచ్చాడు. సరే, మరి భరణిని పక్కన పెడితే తనుజ కోసం ఏం చెప్తావు? తనుజ చాలా మంది కన్నింగ్ గేమ్ అంటున్నారు, దానికి నీ సమాధానం ఏంటి సుమన్ శెట్టి అని అడిగితే దానికి జవాబిస్తూ తనుజ కన్నింగ్ అని అందరూ అంటారు. తనుజ కన్నింగే కాదు, తను చాలా మంచి అమ్మాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఆడపిల్ల ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా తను అలానే ఉంటుంది. నన్ను సుమ్ము బేబీ అంటూ చాలా బాగా చూసుకునేది. ముఖ్యంగా తనుజకి కోపం ఎక్కువ. కోపం కంటే తను ఏదైనా అనుకుంది అంటే అది చెయ్యాలనే తపన ఎక్కువ. సో అందుకే తనుజ ఏ టాస్క్లన్నా ఓడిపోతే వెంటనే బయట పడిపోతుంది. కానీ దాన్ని కొంతమంది తీసుకొని ఇలా నెగిటివ్ చేశారేమో, కానీ తనుజ అంత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు అంటూ, అలాగే టాస్క్లో ఏదైనా సరే ఇరగదీసేస్తుంది ఒక శివంగిలా అంటూ బిగ్ బాస్ బజ్లో తనుజ కోసం చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తారు అంటే, పవన్ కళ్యాణ్ గేమ్ వేస్ చాలా బాగా ఆడుతాడు. సో డే 1 నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ అంతగా గేమ్ ఆడింది లేదు. పవన్ కళ్యాణ్ గేమ్ మారటానికి కూడా కారణం తనుజానే. ఎందుకు అంటే గనక పవన్ కళ్యాణ్ గేమ్ ఎప్పుడైతే డౌన్ అయ్యేదో అప్పుడు తనుజ మంచి బూస్టప్ ఇచ్చేది. సో ఫైనల్ గా మరి బిగ్ బాస్ హౌస్ లో పవన్ కళ్యాణ్ గేమ్ మారింది, అలాగే విన్నర్ అయిన దానికి కారణం ఎవరో కాదు తనుజ అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గేమ్ వేస్ చాలా బాగా ఆడుతాడు, తన స్ట్రాటజీలు కూడా చాలా బాగుంటాయి అంటూ చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి. మరి ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తావంటే, ఇమాన్యుయల్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కామెడీ పరంగా తను బాగా చేసినప్పటికీ కూడా కొన్ని సార్లు తను కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే గనక టాస్కుల విషయానికి వచ్చేటప్పటికి తనలో ఉన్న మరొక కోణాన్ని బయట పెడతాడు. సో అప్పుడు అనిపిస్తుంది రీల్ కి అదే ఇమాన్యుయల్ కి చాలా తేడా ఉంది అంటూ. ఇక సంజన కోసం ఏం చెప్తావు అంటే, సంజన గురించి ఏం చెప్పాలి, ఆవిడకి ఎవరైనా సపోర్ట్ చేస్తే సూపర్ అంటది, ఎవరు సపోర్ట్ చేయకపోతే వాడు వేస్ట్ అంటది. ఆమె కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో అందుకే సంజన గారు కూడా నేను ఎలిమినేట్ అయ్యాను కదా, బహుశా రేపు ఎలిమినేట్ అవ్వచ్చు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చాడు మొత్తానికి సుమన్ శెట్టి బిగ్ బాస్ బజ్ లో. సో ఫైనల్ గా సుమన్ శెట్టి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.